నేను మీ డాక్టర్ హరిదేవరాయ్ చౌదరి, ప్రొఫెసర్ వర్కింగ్ ఇన్ మెడికల్ కాలేజ్. వరల్డ్ నో టొబాకో డే అంటే పొగాకు ఏ విధంగా హానికరం అనేది మే 31 జనరల్గా మనం వరల్డ్ నో టొబాకో డే అని మనం జరుపుకుంటామండి. అంటే ఈ టొబాకో ఎందుకు మనకింత హానికరం అనేది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవటం ప్రతి ఒక్కళ్ళు. అందుకే మనము వాళ్ళకి చిన్నపిల్లలకి మనము స్టూడెంట్ లైఫ్ నుంచే మనం ఎడ్యుకేట్ చేస్తాం. అంటే టొబాకో వల్ల హానికరాలు ఏంటి, దానివల్ల మన ఆరోగ్యం ఏ విధంగా దెబ్బతింటది, దాని తర్వాత మనకి ఫ్యూచర్ ఎట్లా మళ్ళీ. సో ఇదేంటంటే టొబాకో అనేది ఐదర్ మనకి స్మోకింగ్ వల్ల కావచ్చు, అంటే స్మోకింగ్ సిగరెట్స్, చుట్ట, బీడి ఏ విధంగా చూసుకున్నా. అట్లానే ఇంకోటి ఏంటంటే కొన్ని టొబాకో ప్రోడక్ట్స్ వాళ్ళు ఇట్లా బుగ్గ కింద పెట్టుకుంటారండి, అట్లానే పెట్టుకుని ఉంటారు అనమాట. గుట్కా కూడా ఒకటి మోస్ట్ డేంజరస్ అనమాట. పాన్ చూవింగ్, గుట్కా ఇవన్నీ ఏంటంటే యాక్చువల్లీ ఆ లాంగ్ టర్మ్లో మనకి ఇట్ విల్ లీడ్ టు క్యాన్సర్ అనమాట. అంటే మనకి ఏమైందంటే ఇప్పుడు సపోజ్ ఈ టొబాకో స్మోకింగ్ వల్ల కానీ లేకపోతే ఈ గుట్కా నవలటం వల్ల కానీ అదేంటంటే అట్ కంటిన్యూస్ ఒక 5 years అట్లా ఎక్స్పోజర్ ఉందనుకోండి, వాళ్ళకి ప్రీ క్యాన్సరస్ కండిషన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే దాన్ని మనం సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటాం, ఆర్ ల్యూకోప్లేకియా. అంటే వాళ్ళకి ఏమైందంటే నోరు తెరవటం ఇబ్బంది అయిపోయింది. అంటే ఏదైతే మనం నోరు తెరిస్తే 3 fingers లోనికి వెళ్ళాలి, అది కాకుండా వాళ్ళకి ఏ రోజైతే వాళ్ళకి జస్ట్ నోరు ఎక్కువ తెరవలేరో, ఈవెన్ 1 finger వెళ్ళటానికి కూడా ఇబ్బంది అవుతుంటుందో, దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఆ క్యాన్సర్ స్టేజ్లో ఉన్నట్లు అనమాట. సో ఇది వాళ్ళకి ఇనిషియల్ స్టేజ్లో తెలియదండి, వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళు తర్వాత బాగా ఇబ్బంది, నోరు తెరవడానికి ఇబ్బంది అవుతున్నప్పుడు అప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు వాళ్ళు సజెస్ట్ చేస్తారు, అంటే హిస్టరీ తీసుకుంటారు. హిస్టరీ తీసుకున్నప్పుడు వీళ్ళు చెప్తారనమాట, అంటే మేము గుట్కా తింటున్నాము గత 5 years నుంచి, రోజుకు ఒక 5 గుట్కాలు ఇట్లా తింటున్నాం అంటే ఆటోమేటిక్గా ఇట్స్ ఏ ప్రీ క్యాన్సరస్ కండిషన్ అనమాట. సో ఇమీడియట్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఒకవేళ అవసరం అనుకుంటే అక్కడ వాళ్ళకి ఏ దవడ అయితే ఎఫెక్ట్ అయిందో అది కూడా సర్జరీ చేయాల్సి ఉంటుందండి. సో అందుకోసమే మనం జనరల్గా ఏంటంటే ఇప్పుడు హెల్త్ ఎడ్యుకేషన్ మనం స్కూల్ పిల్లల నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అంటే వాళ్ళకి ముందు జాగ్రత్తగా ఆరోగ్యం గురించి, ఈ టొబాకో గురించి ఏ విధంగా వాళ్ళు దీనికి దూరంగా ఉండాలి. అట్లానే ఇప్పుడు మనం ఎక్కువ చూస్తున్నాం డ్రగ్స్ కూడా చిన్నపిల్లలు బాగా అలవాటు అవుతున్నారు యువత. ఆ డ్రగ్స్ నుంచి కూడా ఎట్లాంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటే దానివల్ల సూసైడల్ టెండెన్సీస్ కూడా ఎక్కువైపోతున్నాయి. ప్లస్ మనం ఇప్పుడు చూస్తున్నాం కొన్ని బయట రేప్ కేసెస్ కానీ లేకపోతే ఏమన్నా మర్డర్ కేసెస్ కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం. అవన్నీ ఎక్కువ కేసెస్ యంగ్స్టర్స్ చేసినవి. సో ఎందుకు చేస్తున్నారు అంటే మాత్రం వాళ్ళు డ్రగ్ అడిక్ట్ అయిపోయినారు అనమాట. ఈవెన్ రీసెంట్గా మనం చూసాము, ఒక వాళ్ళ తాతయ్యని అతను చాలా దారుణంగా చంపేసినాడు. ఈజ్ ఏ బిగ్ డ్రగ్ అడిక్ట్ అనమాట. అట్లా అంటే కొంతమంది ఏంటంటే ఈ బెట్టింగ్స్లో కూడా స్టూడెంట్స్ బాగా పెట్టేసేసి ఈ డ్రగ్స్కి వీటికి అలవాటు అయిపోయి ఆ బెట్టింగ్స్లో మనీ పోగొట్టుకొని దాని తర్వాత సూసైడ్ చేసుకోవటం. సో ఇవన్నీ ఏంటంటే ఆ చెడు అలవాట్లు. సో వీటికి దూరంగా ఉండాలని చెప్పి యువత మనం రెగ్యులర్ హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి స్కూల్లో ఇవ్వటం చాలా ఇంపార్టెంట్ అండి. అది గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ హెల్త్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళని చిల్డ్రన్ని ఈ దురలవాట్ల నుంచి దూరంగా ఉండేటట్లు మనం రెగ్యులర్ వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉండాలి. అంటే ఏదో ఒకసారి ఇచ్చేసేసి మళ్ళీ దాని గురించి ఫాలో అప్ చేయకపోవటం కాదు. దట్ ఫాలో అప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది చిల్డ్రన్. హెల్త్ మీద వాళ్ళకి అవగాహన అనేది ప్రతిసారి ఇస్తూనే ఉండాలండి. ఒక్క చదువు అనేది కాదు, హెల్త్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ టొబాకో చ్యూవింగ్ వల్ల మనము రీసెంట్గా ఈవెన్ మనకి అంటే ఆడవాళ్ళు కూడా స్మోకింగ్ అనేది చాలా ఎక్కువ చూస్తున్నాం మనం బయట. అంటే ఈవెన్ సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు కానీ బయట కాలేజ్ స్టూడెంట్స్ కానీ మనం చూస్తున్నాం. అంటే స్మోకింగ్ అనేది ఇట్ క్యాన్ బి బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్. అంటే జాబ్ చేసేవాళ్ళు స్ట్రెస్ వల్ల కానివ్వండి, ఈ స్టూడెంట్స్ వేరే వాళ్ళని చూసి అలవాటు చేసుకున్నది ఏదైనా సరే అది లాంగ్ టర్మ్లో వాళ్ళకి చాలా డేంజరస్ అనమాట. అది సో ఐదర్ ద టీచర్స్ ఆర్ ద పేరెంట్స్ షుడ్ ఇమీడియట్లీ రియాక్ట్ అనమాట. దీని మీద వాళ్ళకి వెంటనే కౌన్సిలింగ్ అనేది ఇప్పించాలండి. ఈ టొబాకో సిజేషన్ సెంటర్స్ అనేవి మన దగ్గర చాలా ఉన్నాయి. అట్లానే ఇంకా సెంటర్స్ కూడా పెంచాలని చెప్పి ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్. టొబాకో సిజేషన్ సెంటర్స్ ప్రతి ఏరియాలో ఉండాలండి, ప్రతి లొకాలిటీలో ఉండాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఏదైతే కొన్ని ఏరియాస్లో ఏదైతే స్కూల్స్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎస్ఆర్ నగర్, ఈ అమీర్పేట వీటి చోట్ల చూస్తున్నాం స్టూడెంట్స్ బాగా ఎక్కువ ఉన్నారు. సో ఇక్కడ డ్రగ్స్ బాగా నడుస్తున్నాయి. ఈవెన్ కొంతమంది చిన్న పిల్లల్ని వాళ్ళనే డ్రగ్ పెడ్లర్స్గా వాడుకుంటున్నారు.
సో ఈవెన్ మేము చూస్తున్నామండి, 6th క్లాస్ స్టూడెంట్ కూడా హెవీ స్మోకర్ అయిపోయినాడు, సిగరెట్స్ అంతగా తాగుతున్నారు వాళ్ళు. అంటే ఈ చెడు అలవాట్లకి బానిస అయిపోతే మాత్రం వాళ్ళకి ఫ్యూచర్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు, కన్నా తల్లిదండ్రులు కూడా చాలా బాధపడతారు. సో ఇవన్నీ అబ్జర్వేషన్లో ఉంచుకొని టీచర్స్ షుడ్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ కౌన్సిలింగ్ ద స్టూడెంట్స్, ఫర్ ఎడ్యుకేటింగ్ ద స్టూడెంట్స్ టు ప్రివెంట్ ఆల్ దీస్ హ్యాబిట్స్ from smoking and drugs and all these things. So I request the government to take proper necessary actions and to give lot of advertisements for the prevention of the smoking and drugs from the early stages of life. So teachers కూడా హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఇస్తూ ఉంటాయి రెగ్యులర్గా. సో ఆ టీచర్స్ ఆ పిల్లలకి అగైన్ దే విల్ టీచ్ అనమాట. సో ఈ చెడు అలవాట్లకి దురలవాట్లకి దూరంగా ఉండాలని చెప్పి ఆ టీచర్స్ కూడా రెగ్యులర్ ట్రైనింగ్ ఇస్తుంటే పిల్లలందరూ ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారండి. అంటే ఇప్పుడు వాళ్ళు స్మోకింగ్ అంత అలవాటు పడిపోయి ఈ గుట్కాలు పాన్ చూవింగ్లు ఎన్ని అలవాటు పడిపోతే వాళ్ళకి ఎప్పుడైతే ఆ క్యాన్సర్ స్టేజ్ అనేది వచ్చిందో దానివల్ల ఏమైందంటే వాళ్ళు ఏదైనా ఉద్యోగం కూడా చేసుకోలేరండి ఫ్యూచర్లో. ఎంత ఇంటెలిజెంట్ అయినా సరే అదొక ఏమైందంటే వాళ్ళకి అదొక సైకలాజికల్ కండిషన్ అయిపోయింది అనమాట. సోషల్ మూవ్మెంట్ ఉండదు వాళ్ళల్లో. ఎప్పుడైతే వాళ్ళకి క్యాన్సర్ అనేది వచ్చిందో సోషల్లీ దే కాంట్ మూవ్ ఫ్రీలీ ఇన్ ద పబ్లిక్ అనమాట వాళ్ళకి. సో ఈ దురలవాట్లన్నిటికీ దూరంగా ఉండాలండి. అందుకే మేము ఎక్కువ యాజ్ ఏ పబ్లిక్ హెల్త్ పర్సన్ మేము ఎక్కువ ర్యాలీస్ చేస్తుంటాం. అంటే హౌ టు ప్రివెంట్ హ్యాబిట్ ఆఫ్ టొబాకో వల్ల హానికరాలు ఏంటి. సో మేము ర్యాలీస్ చేసి ఆ టొబాకో పెద్ద పెద్ద ప్యాకెట్స్ను కూడా మేము ఒక సెంటర్లో అన్ని కాల్చేసేస్తుంటాం అనమాట. అంటే వీటన్నిటి నుంచి ఈ పబ్లిక్ దూరంగా ఉండాలని మా రిక్వెస్ట్ అనమాట అది. సో దట్ అందరూ ఆరోగ్యంగా ఉండాలి. సో హెల్త్ఫుల్ లివింగ్ ఈజ్ ఎ వెల్త్ఫుల్ లివింగ్. ఎంత ఆరోగ్యంగా ఉంటామో మనం అంత ఎక్కువ సంపాదించుకోవచ్చు. మన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మనం జనరల్ కోవిడ్ టైంలో చూసినాం, మనం ఒక్కళ్ళే కాదు ఆరోగ్యం, మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. సో అదేంటంటే బేసికల్లీ ఏంటంటే ఇట్ ఆల్ కమ్స్ త్రూ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద లైఫ్ బట్ ఆల్సో ఫర్ ద హెల్త్ఫుల్ లివింగ్. ఆరోగ్యంగా ఉండటానికి మనకి ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ ప్రైమరీ రోల్ ఎవరంటే పే చేసేది ఫస్ట్ ఏమో ఇంట్లో పేరెంట్స్. ఎప్పుడైతే వాళ్ళు స్కూల్ వెళ్ళటం మొదలు పెడతారో అక్కడి నుంచి టీచర్స్. సో ప్రతి చోట ఫ్యామిలీ అండ్ టీచర్స్, పేరెంట్స్ అండ్ టీచర్స్ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి పిల్లల మీద. వీళ్ళే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మనము రీసెంట్ చూస్తున్నామండి, ఆటిజం అనే కండిషన్ చాలా ర్యాపిడ్గా ఎక్కువైపోయింది. ఆటిజం అంటే ఏంటంటే ఆ పిల్లలు ఎంత ఏజ్ వచ్చినా కూడా, చిన్నపిల్లల నుంచి ఆ ఏజ్ పెరుగుతున్నా కూడా వాళ్ళు ఏం మాట్లాడరు ఎవరితో. ఎందుకు ఇట్లా అవుతుందంటే సపోజ్ ఫ్యామిలీస్లో బోత్ ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు జాబ్ హోల్డర్స్ అయితే ఆ చిల్డ్రన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. అంటే ఇంట్లో పని వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఎవరన్నా కేర్ టేకర్లాగా ఏమైనా పెట్టినా సరే వాళ్ళు ఏంటంటే అంత ఇన్ఫ్లుయెన్స్, పేరెంట్స్ ఉన్నంత లవ్ అండ్ అఫెక్షన్ వాళ్ళకు ఉండదండి. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లలతో మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఏమవుతుందంటే ఈ మొబైల్స్కి, గ్యాడ్జెట్స్కి అలవాటు పడిపోతున్నారు వాళ్ళు, ఆ టీవీ చూడటానికి, దీనికి. సో ఇంక అట్లానే వాళ్ళకి మాటలు రావన్నమాట. సో వాళ్ళ ధ్యాస అంతా దాని మీదే ఉంటుంది, కాన్సన్ట్రేషన్. మీరేమైనా ఎన్నిసార్లు పిలిచినా వాళ్ళు పలకను కూడా పలకరు అనమాట. సో ఇది ఆటిజం కండిషన్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ పెరిగిందండి. సో వాట్ వీ రిక్వెస్ట్ ద పేరెంట్స్ ఈస్, మీరు మీ చిల్డ్రన్ మీద కాన్సన్ట్రేషన్ కొంచెం పెంచండి. మీరు ఖాళీ టైంలో వాళ్ళతో ఎక్కువసేపు కూర్చొని మాట్లాడుతూ ఉండండి, ఇంటరాక్షన్ అనేది చేయండి. ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ నలుగురు కలిసి, ఫాదర్ మదర్ ఇద్దరు చిల్డ్రన్ హోటల్కి వెళ్ళినా సరే నలుగురు 4 మొబైల్స్ చూసుకుంటూ కూర్చుంటున్నారండి. ఈవెన్ భోజనం చేసేటప్పుడు కూడా మొబైల్స్ చూసుకుంటూ కూర్చుంటున్నారు. అంటే ఎవరు మాట్లాడుకోవట్లేదు, ఆ ఇంటరాక్షన్ అనేది లేదు. ఇప్పుడు ఇదివరకు జనరేషన్లో ఏంటంటే పెద్దవాళ్ళు అంటే అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు వీళ్ళు ఏంటంటే మాట్లాడుతుండేవాళ్ళు, వాళ్ళు వాళ్ళ అనుభవాలు చెబుతూ ఉండేవాళ్ళు. అంటే వాట్ ఈజ్ లైఫ్ అనేది తెలుస్తూ ఉండేది. సో ఆ ఇంటరాక్షన్ అనేది బాగుండేది. ఇప్పుడు ఎవరు మాట్లాడుకోవట్లేదు. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు 80-90 ఏళ్ళు కూడా అందరూ మొబైల్స్ చూసుకుంటూ కూర్చుంటున్నారండి. సో దీనివల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లలు పట్టించుకునే వాళ్ళు లేరు.
సో దీనివల్ల వాళ్ళ హెల్త్ చాలా దెబ్బతింటుంది అనమాట. సో పేరెంట్స్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్ యూ షుడ్ ఇంటరాక్ట్ విత్ యువర్ చిల్డ్రన్. అదర్వైజ్ మీ చిల్డ్రన్ ఈ చెడు అలవాట్లకి తొందరగా బానిస అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఎంత సంపాదించేది కాదనేది ముఖ్యం అండి. మనము పిల్లల్ని ఎంత ఆరోగ్యంగా ఉంచుతున్నాం అనేది, ఎంత వాళ్ళకి హెల్దీ లైఫ్ ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరందరూ టీచర్స్ ఆర్ ద పేరెంట్స్ should interact most of the time with the children, which is very important for the growth of the child.